శేషాత్ఫలదాయకం. వరసగా చెప్పారు. ఆశ్వీజ మాసం, చైత్రమాసం, ఆషాఢమాసం, మాఘమాసం, ఈ 4 మాసాలు నాకు ఇష్టం. ఈ 4 మాసాల్లో శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని నవమి వరకు అందరూ నన్ను పూజించండి. అప్పుడు చేసే పూజ ఎక్కువ ఆనందం కలిగిస్తుంది నాకు, నేను వరాలు ఇస్తాను. ఇంకా ఇది కాక కృష్ణపక్ష చతుర్దశ్యాం అమ్మే స్వయంగా చెప్పింది. ఎప్పుడు ప్రతి మాసంలో శుక్లపక్షం కృష్ణపక్షం ఉంటాయి. కృష్ణపక్షములో వచ్చే చతుర్దశి నాడు భక్తితో నన్ను పూజించండి, కృష్ణపక్ష అష్టమి నాడు నన్ను పూజించండి. ఈ 2 పూజలు, కృష్ణపక్షములో వచ్చే అష్టమి చతుర్దశి పూజ అఖండమైన జ్ఞానం ఇస్తుంది, శత్రువుల్ని తొలగిస్తుంది, మీకు శక్తిని ప్రసాదిస్తుంది. ఇప్పటికి కూడా కాశీలో కృష్ణపక్షంలో అష్టమి వస్తే ఇంకా పూట ఇటు అమ్మవారిని ఇటు కాలభైరవుణ్ణి పూజించడానికి జనం తెగవచ్చి పడిపోతారు, అసంఖ్యాకంగా వస్తారు. అష్టమి నాడు పొరపాటు కూడా కాలభైరవుడి యొక్క దర్శనానికి వెళ్ళకండి. మీరు వెళ్ళారంటే ఇక బయటికి రాలేరు, అంత జనం వస్తారు. అందున ఆదివారం కూడా కలిసి వచ్చిందా ఇంకా కాశీ వీధులు అన్నీ అంటే కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణం అంతా నిండిపోతుంది.